ఇప్పుడు ఈ 15 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఇంజక్షన్ కి ఎంత అవుతుందన్నారు? ఇంజక్షన్ 16 కోట్లండి. అది ఎవరు, ఏ కంపెనీ స్పాన్సర్ చేస్తున్నారు? నోవర్టిస్ కంపెనీ ద్వారా జగనన్న గారు మాకు ఇప్పిస్తామన్నారండి. అదంతా ఓకే. జగనన్న గారిని కలిసామండి, రాజమండ్రి వచ్చినప్పుడు ఇంటి స్థలం ఇస్తామన్నారండి. అన్ని బాగానే చూసుకుంటున్నారండి. అయితే ఢిల్లీలో పాపకి ట్రీట్మెంట్ చేపిస్తామని చెప్పారండి. గుమ్మల దెబ్బ లాంటి మైనర్ బాలిక మీద ఈరోజు జరిగితే మాట్లాడితే నా మీద కేసు పెట్టారు. నా బిడ్డ పూజితమ్మ దానికి సంబంధించి ఎక్స్లో మాట్లాడింది, ప్రెస్ మీట్లో మాట్లాడి ఆ కుటుంబ సభ్యులకు భరోసానిచ్చి వాళ్ళకి అండగా నిలిస్తే ఆ పాపకి నోటీసులు ఇచ్చారు. కాబట్టి మేము వీటికి భయపడము. మొన్ననే చెప్పాం, మీ ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే మీరు ప్రశ్నిస్తే మేము పోలీసు కేసులు పెట్టి మిమ్మల్ని భయపిస్తామని ఆలోచన ఉంది. మీ ఆలోచనకు మా సమాధానం, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నోటీసులు ఇచ్చినా మేము భయపడము. మేము వాటిని ఎదుర్కోగలము, వాటిని తిప్పికొట్టగలము, వాటికి సమాధానం చెప్పగలము. ఆ సత్తా, చావా, దమ్ము, ధైర్యం మాకుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు గ్రహించి వీళ్ళు మా మీద ఏదో బలప్రయోగం చేయడమో, మమ్మల్ని ఏదో బెదిరింపులకు గురి చేసి మేము మాట్లాడకుండా మా గొంతు నొక్కాలనేటువంటి ఆలోచన మానేసి మీరు ఎప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అనుకుంటే దాని మీద దృష్టి పెట్టండి.